గురుగారు ఇప్పుడు మామూలుగా నరదిష్టితో పాటు నాగదోషం అని కూడా చెప్తూ ఉంటారు అవును. కదా. అంటే నరదిష్టి ఉన్న వాళ్ళకి నాగదోషం కూడా చేయాలా? లేకపోతే నాగదోషం అని మళ్ళీ సెపరేట్ గా ఉంటుందా? నాగదోషం అనేదంటే ఇప్పుడు పూర్వం మనం పొలాలలో కొంతమంది వెళ్తున్న వాళ్ళకి తెలిసి తెలియకో హ్మ్. కొన్ని పాములొస్తే సంపుతుంటారు. అవును. ఇలాగ కొంత నాగదోషం ఉంటది. హ్మ్. వాళ్ళ జాతక రీత్యాలో కొంతగా పుట్టిన సమయంలో నాగదోషంతో, నాగ నీడతో, హ్మ్. కొన్ని నాగుపాములు కుసుమతో స్థానంలో ఉన్నప్పుడు అటువంటి నాగదోషాలు కొన్ని వేరే ఉంటాయి. హ్మ్. కొన్ని ప్రత్యేకంగా చేసినవి వేరే ఉంటాయి. హ్మ్. అందుకని నాగదోషం అని చెప్పేసి అంటూ ఉంటారు. అవునమ్మా. మరి నాగదోషం ఉన్న వాళ్ళకి పరిష్కారం ఏంటి గురువుగారు? ఖచ్చితంగా నాగదోషం అనేది నాగ అంటే మనకి శివుడికి గుర్తొస్తాడండి. హ్మ్. ఎందుకంటే శివయ్య మెడలో మెడలో నాగుపాము ఉంటుంది కదా. నాగుపాము ఉంటుంది. హ్మ్. అయితే ఈ నాగుపాముల జాతికి అన్నిటికీ అధిపతి వాసుకి సర్పం. వాసుకి సర్పం. వాసుకి సర్పం. హ్మ్. వాసుకి సర్పం అనేది ఈ భూమిపైనే ఉన్న అత్యంత పొడవైన పెద్ద సర్పం. హ్మ్. ఈ సర్పరాజ నాగలోకానికి ఆయన ఒక అమ్మవారు నాగదేవత జాతికి ఎంతో శక్తిమంతమైన దేవత. హ్మ్. వాసుకి దేవి నిర్మూలన పూజ కొన్ని ఉంటాయి. ఈ అమ్మవారు పూజ ఎలా ఉంటుందంటే మంగళవారము, గురువారము హ్మ్. వాళ్ళ పేరు మీద నాగదోషం వెళ్ళిపోవటానికి పూజలు చేస్తుంటాం. హ్మ్. అలా చేస్తే వాళ్ళకనేది కూడా ఈ నాగదోషాలు వెళ్ళిపోవటం, నాగ నిబంధనలతో ఉన్న బాధపడుతున్న వాళ్ళకి ఆ కర్మ తీరిపోవటం జరుగుతుంది. ఓహ్! సో, ఖచ్చితంగా ఏ జాతకం అయినా, ఏ జాతకరీత్యా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ, పరిష్కారాలు మాత్రం మనకన్నీ అవైలబుల్ ఉంటాయి. ఉంటాయి తల్లి. బావుంది గురువుగారు. అంటే నరదిష్టి, నాగదోషం అనే దాని గురించి వినడమే కానీ, ఎప్పుడూ అవును. అసలు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. చేయండి. సో, చాలా మందికి ఇది ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కాబట్టి నేను మిమ్మల్ని అడగడం జరిగింది.